Audio Jungle. Audio Jungle. ఎక్కడి నుంచి మీకు ఎగ్జామినేషన్ లో ఎలాంటి మిమ్మల్ని మౌల్డ్ చేయాలో, ఎక్కడ మైనస్ చేయాలో, ఎదుటివాడు ఎక్కడ తప్పు చేస్తానికి ప్రయత్నిస్తాడో మనం గమనించేది అదే. వాడు వీక్నెస్ పట్టుకుని మనం ఆడుకుంటాం. ఎవరైనా చేసేది అదే. ఎక్కడ కూడా అక్కడ పరీక్ష పేపర్ తయారు చేసేవాళ్ళు మీ వీక్నెస్ ఏంటి, ఏది చూస్తే భయపడతాం అదే ఇస్తారు. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడే మనం కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కడో చూడండి. అదే సార్ టెక్స్ట్ రాశారు మీరు రిపోర్టింగ్ సెంటెన్స్ చెప్పంటే, రిపోర్టింగ్ స్పీచ్ చెప్పండి టెక్స్ట్ రాశారు ఏంటి, దాంతో పాటుగా కెన్ యూ అబ్జర్వ్ దట్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ సేస్ ఆర్ సే అండ్ సింపుల్ ఫ్యూచర్ విల్ సే కనుక మనకు రిపోర్టింగ్ వెర్బ్ అవుపడితే, రిపోర్టింగ్ వెర్బ్ అవుపడితే ఇన్ ద ప్లేస్ ఆఫ్ కామా యూ హ్యావ్ టు యూజ్ దట్. డోంట్ చేంజ్ tense but change pronouns. ఎక్కడ నేను చూసారా మా మైండ్ మొత్తం అలా సింపుల్ చెడిపోయింది తర్వాత చూడండి. ఒక రెండు వాక్యాలు చెప్తే మీరు అర్థం చేసుకుంటారు చూడండి. మాకు జాగ్రత్తగా వినండి. ఇక్కడ దిస్ ఇస్ ద రిపోర్టింగ్ వెర్బ్, దిస్ ఇస్ ద రిపోర్టింగ్ సెంటెన్స్. ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పాను దిస్ ఇస్ ద కింద రాసిన ప్రాబ్లం అని రిపోర్టింగ్ వెర్బ్, దిస్ ఇస్ ద రిపోర్టింగ్ సెంటెన్స్. ఇక్కడ వింటే ఇక్కడ అసలు స్టార్ట్ అవుతుంది. ఏం చెప్పా, సింపుల్ ప్రెసెంట్ అయినా సింపుల్ ఫ్యూచర్ అటువంటి సేస్ అన్నా సే గానీ విన్సే గానీ రిపోర్టింగ్ వెర్బ్ లో వస్తే ఇది రిపోర్టింగ్ వెర్బేగా వచ్చింది కాబట్టి ఉన్నదొకటి రాస్తున్నాను. జాగ్రత్త అండి. రమ్య సేస్ అలా వస్తే కాంప్రమైజ్ మేరాలి ఫస్ట్ రాశాను. ఇక్కడ ప్రొనౌన్స్ మాత్రమే చేంజ్ చేయాలి. ఎందుకంటే ప్రొనౌన్స్ ఏంటి యూ, దీన్ని మాత్రమే ప్రొనౌన్స్ కాబట్టి యూ అంటే అర్థం ఏంటి ఐ, ఐకి ఈజా మార కాబట్టి యామ్ రావాలి. ఎందుకంటే తెలుసు చేంజ్ చేయండి. ఇందాక మనం ఈజా మారతో వాళ్ళతో రాసుకుందాం లేదు అసలు రాయండి. ఎందుకంటే సింపుల్ ప్రెజెంట్ చేస్తుంది, సింపుల్ ప్రెజెంట్ చేసినప్పుడు సింపుల్ ప్రెజెంట్ చేస్తూ రాయాలి. ఇక్కడ ఈజా మార్చినప్పుడు ఐకే వస్తుంది ఐ ఆమ్ ఏ గుడ్ బాయ్. ఎస్ ఐ ఆమ్ ఏ గుడ్ బాయ్. అదే నేను రాస్తుంది. ఇంకో డౌట్ వచ్చింది సార్ ఆడొచ్చింది కాబట్టి ఈజా వన్ కాబట్టి వాజ్వర్ ఎందుకు రాయదు సార్. ఇందా మీరు చెప్పారుగా వాజ్వర్ అంటే బికాస్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్ షుడ్ బి స్టార్ట్ ఇన్ రిపోర్టింగ్ వెర్బ్. రిపోర్టింగ్ వెర్బ్ లో సేస్ అనేది ఉంది, బాగా గుర్తు పెట్టుకోండి. సేస్ అనేది ఉంది కాబట్టి కంపల్సరీగా ద గివెన్ సెంటెన్స్ మస్ట్ బి ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉండాలి. కాబట్టి కేవలం యూ చేంజ్ చేశాం, యూ తగ్గట్టు యామ్ వచ్చింది కాబట్టి యామ్ రాశాం. అకార్డింగ్ టు దట్ కెన్ చూడండి చేయండి. సీత విల్ సే దట్. ఎవరైనా చెప్పచ్చు. ఒక చిన్న లెటర్ యాడ్ చేయాలి ఇక్కడ. షీ కంప్లీట్ ఎస్ వెరీ గుడ్ నైస్ వన్. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది అదే. ప్రతి ఒక్కళ్ళు కంప్లీట్ 98% అది రాదు అదే అనుకోండి. కానీ కనీసం చూడండి సీత విల్ సే వచ్చింది కాబట్టి ఇన్ ద సింపుల్ ఫ్యూచర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ కామా దట్ అయ్యంటే వాక్యాన్ని ముందు వచ్చింది కాబట్టి షీ
సార్ కంప్లీట్ అమ్మా ఒక చిన్న విషయం చెబుతున్నా. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో బాగా గుర్తుపెట్టుకోండి. హీ, షీ, ఇట్, రామ, మై ఫ్రెండ్, వీటి మనం ఏమంటామంటే థర్డ్ పర్సన్ సింగులర్ అంటాం. మీ అమ్మ అంటే మీకు ఇష్టమేగా? నైస్ వన్. లైక్స్ మదర్, he likes mother, she likes mother, it likes mother, రామ అందరి పేరు likes mother, my friend likes mother. ఎందుకంటే వేరే ప్రకారం ఎస్ వస్తుంది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో. మిగతా ఉన్నాయే ఐ, వి, యు, దే అండ్ మై ఫ్రెండ్స్, వీటికి మాత్రంకి లైక్ మదర్ వచ్చింది అనమాట. కెన్ యూ అబ్జర్వ్ దట్? సో ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి కంప్లీటెడ్ రాశారు. ఇప్పుడు షీ వచ్చింది కాబట్టి ఏ రాయాలి? ఎస్ రాయాలి పక్కకు. కాబట్టి కంప్లీట్స్, షీ కంప్లీట్స్ హర్ వర్క్. రైబో కదా, హర్ వర్క్. ఇక్కడ చిన్న విషయం అదే. వాడు ఏంటంటే ఆ ఎస్ కూడా నాకు 3 ఆన్సర్. అసలు మనం ఫస్ట్ ఖాళీగా సార్ అదే సేమ్ అంటే ఉందిరా, కలిగిందా? ఏం చేసావు? ఇక్కడ షీ వచ్చింది కాబట్టి కంప్లీట్ వచ్చింది, ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి కంప్లీట్ వస్తుంది. అకార్డింగ్ టు దట్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్. దట్ ఈస్ ద రూల్స్. ఆ రూల్స్ ప్రకారం కొంచెం ఆలోచించారు. దట్ ఈస్ ద రూల్స్ ఆఫ్ ద జాబ్. అర్థమవుతా ఇది? కామన్ రిపోర్టింగ్ వెర్బ్ లో మాత్రమే డోంట్ చేంజ్ టెన్స్. టెన్స్ ఏదైతే ఉందో అదే రాయాలి. నెక్స్ట్ బట్ చేంజ్ ప్రొనౌన్, చేంజ్ ప్రొనౌన్స్ మాత్రం చేంజ్ చేయాలి. ఇప్పుడు చెప్పండి. సీత వీడి కాదు నాన్న, ఎందుకంటే ఐదు వీడు వచ్చింది కాబట్టి సీతకి సీత, సేస్ కాబట్టి సేస్, ఇన్ ప్లేస్ ఆఫ్ కామా దట్, ఐ కాబట్టి వాక్యానికి ముందు వచ్చింది కాబట్టి సీత ఆర్చి. అమ్మో ఐదు రీడ్ వచ్చింది కాబట్టి సీత వచ్చింది కాబట్టి రీడ్స్ ఏ నావెల్ ఎవ్రీడే. ఇప్పుడు మైండ్ సెట్ ఓకే. ఇచ్చే విధానం మళ్ళీ మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడం వచ్చేది చెప్తున్నా లెటర్ దాన్ని మనం కన్ఫ్యూజ్ చేయడం. వాడు అదే వస్తుంది ఇలాంటివి ఇచ్చేది. కొంచెం జాగ్రత్తగా ఇది. దిస్ ఇస్ ద సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అండ్ రిపోర్టింగ్ వెర్బ్. నేను కేవలం రిపోర్టింగ్ వెర్బ్ గురించి చెప్పాను. అండ్ హియర్ universal truths in reporting sentences. ఇందాక రిపోర్టింగ్ వెర్బ్ లో విల్ సే, సేస్ వస్తే ఉన్నదంట రాశాం, దట్ రాశాం. ఇక్కడ యూనివర్సల్ ట్రూత్స్ ఇన్ రిపోర్టింగ్ సెంటెన్సెస్. యూనివర్సల్ ట్రూత్స్ నిత్య సత్యాలు. నో వన్ చేంజ్ దట్స్ వన్. ఎవరు మార్చలేవరు. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, నువ్వు మార్చగలుగుతావా? నువ్వు మార్చగలుగుతావా? నెవర్ చేంజ్. సన్ అనేది లైట్స్ ఇస్తుంది, కాంతినిస్తుంది, నువ్వు మార్చగలుగుతావా? నెవర్. చీకటిలో మనకు నైట్ వేళ చంద్రుడు అవపడతాడు. అవును, నైట్ వేళ చంద్రుడు అవపడతాడు. అమాసత్వంతో మీద అమాసత్వం కూడా ఉంటాడు. కాకపోతే సూర్యుడు అడ్డ రాకుండా ఆయన అక్కడ అవపడతాడు. నెవర్ చేంజ్. నేల మీద ఆయిల్ తేలుతుంది. తేలుతుందా? మీ ఇంట్లో బాయిలు ఉన్నాయా? వాటికి కిలోసం పోయి చూడండి. అందులో తేలిదు కాదు, తేలిద్ది. ఈ మొత్తం నిత్య సత్యాలు కాదు. చేపలు నీటిలో నివసిస్తాయి, బయట నివసించడం సత్తాయి. అవునా కదా? అంటే ఇప్పుడు చెప్పేటటువంటి ఈ యూనివర్సల్ ట్రూత్స్ కనుక ఎక్కడ ఉండాలి? రిపోర్టింగ్ సెంటెన్స్ లో ఉంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ కామా యూ హ్యావ్ టు యూజ్ ద దట్. యూ హ్యావ్ టు యూజ్ ద దట్. ఇప్పుడు చూడండి, చూద్దాం. రిపోర్టింగ్ సెంటెన్స్ ఎక్కడుంది? కొమ్ములు కలిగి ఉన్న ప్రాంతము రిపోర్టింగ్ సెంటెన్స్. రిపోర్టింగ్ సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉందంటే
సన్ గివ్స్ లైట్, నిజమే, నిత్య సత్యం, వామో నా వల్ల కాదు మార్చడం, కాబట్టి కామ ప్రదేశం దట్ రాసి ఉన్నదో దట్ రాసి. సి టీచర్ said that the sun gives light. అంతే అంతే ఇది చెప్తే బాగా సార్ ఊరికే మాకు పెట్టుకుంటాం చెప్పు. అయ్యంటే వాక్యాన్ని గురించి ఇవ్వండి 2 వచ్చిన ఈదామంటే మాకు భలేదు సార్ ఏం అడగచ్చు చెప్పాలి. కీడొచ్చి మీరేం సార్ ఏ పని చేసేది ఫ్రెండ్స్. చెడు జరిగింది అనుకుందంటే నిజంగా చెడు జరిగితే మన మనసు అట్లా సెట్ అయిపోయింది. తర్వాత మంచి జరిగింది అనుకో జస్ట్ ఫీల్ అవుతుంది అనమాట ఆ ఉద్దేశం. మై మదర్ సెడ్ ఫిష్ లివ్ ఇన్ వాటర్. అవును, ఫిష్ వాటర్ లోనే ఉంటాయి. నిత్య సత్యం ఏమన్నా చేంజ్ చేస్తారా? చేంజ్ చేయరు. కాబట్టి దిస్ ఇస్ ద యూనివర్సల్ ట్రూత్ ఇన్ ద రిపోర్టింగ్ సెంటెన్స్. అకార్డింగ్ ఇక్కడ దట్ రాస్తే సరిపోయింది, మొత్తం 100 రాసేది దట్ రాసేది. ఇది రెండింటికి సంబంధం. ఇందాక చెప్పేటువంటి దట్ గోస్ టు ద సింపుల్ ప్రెజెంట్ అండ్ సింపుల్ ఫ్యూచర్ అండ్ రిపోర్టింగ్ సెంటెన్స్ ఇన్ ద యూనివర్సల్ ట్రూత్. ఇది ఓకే. ఇక రెండు నాన్న అయిపోయింది, తెలిసినే పడాల్సి వస్తుంది. ఇంపరేటివ్ సెంటెన్స్ రిపోర్టెడ్ స్పీచ్. ఇందాక చెప్పిన ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే లెట్ ద డోర్ బి ఓపెన్. ఓపెన్ ద డోర్ అంటే లెట్ ద డోర్ బి ఓపెన్ అని వెంటనే ఫామ్ వచ్చేసి. ఇలాంటి సెంటెన్స్ కనుక మనకు రిపోర్టింగ్ సెంటెన్స్ లో పడితే పర్ఫెక్ట్. యూ హావ్ టు యూజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ కామా చేయవచ్చు. యూ హావ్ టు యూజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ కామా చేయవచ్చు. దిస్ ఇంపరేటివ్ సెంటెన్స్ షుడ్ బి ఇన్ కంప్యూటర్. Advise, requested, order. See there, requested, advised, order, demanded, instructed. Should be right. You have to observe the sentence. Sentence ఎలా ఇచ్చాడు మెయిన్ ఇంపార్టెంట్. డిమాండ్ చేస్తుందా, రిక్వెస్ట్ చేస్తుందా, కన్విన్స్ చేస్తున్నాడా, విచ్ చేస్తున్నాడా, ఏదో ఉంటుంది మనకు అర్థమైపోయింది. దాని ప్రకారం ఇంపార్టెంట్ సెంటెన్స్. వెన్ ఎవర్ షుడ్ బి స్టార్ట్ విత్ డోంట్. ఇక్కడ డోంట్ తో స్టార్ట్ అయితే నాట్ టు, ఇది కూడా గుర్తుపెట్టుకో. డోంట్ తో స్టార్ట్ అయితే నాట్ టు, ఇవి రెండు గుర్తుపెట్టుకో. మనకు బాగా వర్తించింది. హాస్టల్లో ఉంటాం కాబట్టి అవి రెండూ చేయాలి. ఫాదర్ సెడ్ డోంట్ వేస్ట్ టైమ్ అండ్ మనీ. అకార్డింగ్ టు దిస్ వన్ ఐ హావ్ టు అబ్జర్వ్ దట్ వన్. అరే ఒకసారి నేను అంటున్నా, యాజ్ ఎ స్టూడెంట్ నేను ఆలోచిస్తున్నా. స్టేట్మెంటా అది కాదు, ఇంట్రాగేటివా క్వశ్చన్ మార్క్ లేదు, డబుల్ వచ్చి కూడా ఇక్కడ డబుల్ వచ్చి కూడా అక్కడ క్వశ్చన్ అది కూడా లేదు. ఇదాని సింపుల్ సెంటెన్సా? సేఫ్ కాదు. ఇదాని యూనివర్సల్ ట్రూతా? ఇది కాదు. అయితే కంపల్సరిగా అదే ఏది మనం చెప్పేది ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. సో అకార్డింగ్ టు ద ఇంపరేటివ్ సెంటెన్స్ ద సర్ హాస్ గివెన్ సమ్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్. ద గివెన్ సెంటెన్స్. అరే ఇక్కడ నానేమన్నా ఇంకోటి అడ్వైజ్ చేస్తుందా, రికమెండ్ చేస్తుందా, అరే బిడ్డ జాగ్రత్త అంటుండా, డిమాండ్ చేస్తుందా, లేకపోతే ఇన్సల్ట్ చేస్తుందా, ఏం చేస్తుండో అడ్వైజ్ చేస్తుంది, సలహా ఇస్తుందా. అడ్వైజ్ అంటే ఏంటి? సలహా ఇవ్వటం. అకార్డింగ్ టు దట్ వన్ ఫాదర్ అడ్వైజ్. డోంట్ తెరాలి, నాట్ టు వేస్ట్ టైం అండ్ మనీ. నాట్ టు వేస్ట్ టైం అండ్ మనీ. ఒకవేళ కేవలం కామా వస్తే ఇది, కామాతో పాటుగా డోంట్ వస్తే మాత్రమే నాట్.
డోంట్ వస్తే నా మీ డౌట్ వచ్చింది నాకు అర్థమైంది. అడగాల్సిన అవసరం లేదమ్మా మీరు. మొక్కలు చూస్తే ఆటోమేటిక్ అర్థమైపోయింది. క్వశ్చన్ మార్క్ పెడతారు. ఇంట్రాగేటివ్ లెక్క ఏమని స్టేట్మెంట్ కావాలంటే ప్రిన్సిపల్ సే గో స్ట్రైట్ అండ్ స్టార్ట్ దే. ఓకే నా మాట చెప్తే ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు వెళ్ళారు రిక్వెస్ట్ చేస్తున్నా అయ్యా బిడ్డ ఏమంటాడు ఆర్డర్. ప్రిన్సిపాల్ ఎప్పుడైనా సరే పై అధికారి ఆర్డర్ చేస్తాడు. బీ కేర్ఫుల్. సో ఎక్కడ ప్రిన్సిపాల్ ఆర్డర్ టు గో స్ట్రైట్ అండ్ స్టార్ట్ దేర్ ఏమవుతుంది హియర్ 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 దేర్ అవుతుంది అది హియర్ అవుతుంది. జాగ్రత్త మరి. You should be changed this one too. It should be changed here. కొన్ని మార్పులు ఉంటాయి ఇలా ఎప్పుడు మార్పు గమనించాం. ఇది నేర్చుకోవటానికి నాకు ఎంత టైం పట్టింది తెలుసా? నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఐ గాట్ 36 మార్క్స్ ఇన్ ఇంగ్లీష్. ఇన్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 52 మార్క్స్ ఐ గాట్. గ్రామర్ అంటే వనికేది గడ వనికేది వామ్మో గ్రామర్ గ్రామర్ గ్రామర్. నా గ్రామర్ మీకు కాదు. ప్రాబ్లం అంటే ఇదే మరే. నేర్చుకోవాలి తప్పనుంటే చేయలేదు చేయొచ్చు. ఎక్కడ మధ్యలో నవ్వుతున్నప్పుడు మాట్లాడే వెరిఫికేషన్ కాదు, మైండ్ రిఫ్రెష్మెంట్ కాదు. ఊరికి వింటి ఎక్కడ ఉందంటే చెప్పరా ఏముంది చెప్పు నువ్వు చెప్పు అంతే చెప్పు. కానీ అలాంటివి వద్దు. అకార్డింగ్ టు దట్ వన్ క్లాస్ అంటే ఎలా ఎనర్జెటిక్ వన్ ఎలా ఉండాలంటే ఎస్ నో ఆల్ రైట్ అప్పుడు ఇంట్లో ఉండాలి. Come to that one. Here is the imperative sentence reported speech and also given the. Please go to the school every day. Request చేస్తుంది అమ్మా అయ్యా మయ్య కాదురా. ఒక బిస్కెట్ బ్యాగ్ ఉంటుంది మయ్య పోరా. పెన్ను కొని ఇస్తారా? సినిమా పోవడానికి 100 రూపాయలు ఇస్తారా మయ్య పోరా? అలా రిక్వెస్ట్ చేస్తూ ఉంది అమ్మా. మై మదర్ రిక్వెస్టెడ్ మై mother requested me to. Don't write please. The please you have write requested. Go to the school every day. To go to the school every day. You have to write in that one. Please write what you are requested to. Write it. This same one voice కూడా రాసింది లాస్ట్ అక్కడ కూడా వచ్చింది. ఇప్పుడు చెప్పడం ఇందాక రిక్వెస్ట్ అనగా ఇక్కడ వచ్చింది అక్కడ వచ్చింది రెండు చోట్ల వస్తుంది. In the voice, whenever the given sentence should be start with please, you have to start with you are requested to. In reporting sentence, whenever you have to please, you have to write as equal to you are requested to. You are requested me to. That's all. అది ఎప్పుడు కొట్టకుండా పెట్టుకున్నాను అక్కడే. ఇది దీనికి సంబంధించి ఇప్పుడు సెంటెన్స్ ని goes to the reported speech. Suggestion boards. Whenever the given sentence should be start with the letters, it should be right in reporting verb suggested. Suggested. Letters to start కాబట్టి my mother suggested me to. రాస్తావా? Don't write here that. ఎందుకంటే నీకు కూడా అంత ప్లేస్ ఆఫ్ కామా దట్ రాసుకో సజెషన్ కూడా. దట్ లెటర్స్ ఇస్తే రాయాలి. ఒకసారి వెనక్కి లెటర్స్ ఇస్తే రాయాలి. చెప్పే చివరిలో చెప్పే గుర్తుపెట్టుకోండి. లెటర్స్ ఇస్తే రాయాలి. We should. Nice one. We should
ప్లే క్రికెట్ నవ్వేమవుతుంది దేర్. అది ఇక్కడే రాశాము. ఏం రాయలే నేను, లెటర్స్ తో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ సజెషన్ వస్తుంది. అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. యాస్ వన్ మై మదర్ సజెస్టెడ్ మీ దట్ విత్ ద ప్లేస్ ఆఫ్ కామా దట్. ఇక్కడ దట్ రాయాలి. కేవలం ఇంపరేటివ్ సెంటెన్స్ లోనే కామా రాస్తే టూ రాయాలి కామా ప్రదేశంలో. దట్ లెటర్స్ బదులు వీ షుడ్ ప్లే క్రికెట్ నవ్వేమవుతుంది దెన్ అవుతుంది. ఇది ఒకటి మాత్రం చెప్పంలో ఇచ్చింది. ఎవరికి ఇచ్చిన ఒక సెంటెన్స్ వాడు ఎందుకు ఇచ్చిన నేను గడ్డల వారికి మీకు ఇస్తే చెప్పాలి. Advised means you have the salaha, just like one. Suggestion means whatever meaning. As equal to meaning. Equal to meaning, that one. Equal to meaning. Just here is the one. Mother suggested me, let us go to ekkadane veldama, chedama, suggestion. But here is the requested means compulsory ga dayadda hrudayanto cheyavalsinde. And also advised also, salaha. I advise you to stop the smoking. That's all. అడ్వైజ్ చేస్తున్నాం. ఐ సజెస్టెడ్ యూ అంటే చూసారు అక్కడ తేడా వచ్చింది. అడ్వైజ్ అంటే పాటిస్తే పాటించు, లేకుంటే లేదు నాన్న. ఒక సలహా మీ ముఖం మీద పడేశాను. పాటిస్తే పాటించు, లేకుంటే లేదు. ఒక సలహా ఇచ్చేసా. బట్ సజెషన్ మీన్స్ ఓన్లీ మనకు నియర్ గా ఉన్న వాళ్ళు మాత్రమే సజెషన్ గుర్తుపెట్టుకోండి. బయట వాళ్ళు ఎవరు సజెషన్ సలహాలు అనేవాళ్ళు మన సార్లు అనేవాళ్ళు మన అమ్మమ్మ నాన్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి. సజెషన్ మీన్స్ యూ హ్యావ్ టు ఫాలో దట్. యూ హ్యావ్ టు ఫాలో దట్. ఫాలో అవడం బెస్ట్. అడ్వైజ్ మీరు అనుకోవచ్చు మై మదర్ అడ్వైజ్ రాసుకోసం మీకు ఆలోచనదేగా. యూ హావ్ టు గివ్ దట్ రాయొచ్చు. అడ్వైజ్ కూడా రాయొచ్చు. బట్ గ్రామాటికల్లీ అకార్డింగ్ టు ద యూసేజ్ ఆఫ్ సజెస్టెడ్ మీన్స్ yes let us go to play cricket. క్రికెట్ ఆడదామా? క్రికెట్ ఆడదామని సలహా ఇవ్వటమా సజెషన్ ఇవ్వటం? సజెషన్. దిస్ వన్ మమ్మ ఇంపరేటివ్ సెంటెన్స్ అండ్ గో టు ద సజెషన్ వర్డ్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ మమ్మ. దట్ లాస్ట్ వన్ దగ్గరకు వచ్చేసాను. అయిపోతుంది. దగ్గరగా కేయూసీ యాక్టివ్ దగ్గరకు వచ్చాము. ఇక విమానం రావాలి. వచ్చేస్తాము. మధ్యలో ఒక రెండు హోటల్ ఉన్నాయి. ఒక గేట్ అవుతుంది, యూనివర్సిటీ గేట్. గేట్ దగ్గర తీసుకొచ్చాను. ఇక కొంచెం ఉంది నన్ను మీరు టెన్షన్ పడబాకండి. ఇక వెడుదూరుగా అండ్ స్టార్ట్ ఎక్స్ప్లనేటరీ సెంటెన్సెస్. In place of comma, you have to write that. According to usage of feelings, sorrows, and enjoyment. Explanation అంటే ఏంటి? ఆశ్చర్యాత్మకము. Can you see that one? నామం పెట్టు కాలేజ్. వెంకటేశ్వర నామం అలానే ఉంటుంది. ఎలా పెట్టి ఇలా పెట్ట ఉంటుందా? అందుకనే అనమాట. పిల్లగాళ్ళు గుర్తుపెట్టుకోవాలని ఇలా చూస్తుంది అనమాట. ఎక్స్ నైస్ వన్ అయిపోయింది. దెర్ ఇస్ అ ఫీలింగ్. అప్పుడు పోతి అంతే. ఓ యా అయిపోయాయి. దట్ ఇస్ అ ఫీలింగ్. వినండి, జస్ట్ వినండి. ఇది ఇంకో విధంగా అనుకోకండి. మనకు కావాల్సింది నాలెడ్జ్ కావాలి. మనం వెళ్ళి వచ్చింది వెళ్ళిపోవాలి. సో he said, my God, he is dead. దేవుడా వాడు చచ్చిపోయాడు. అర్థం అదే. దేవుడా ఇక్కడ బకెట్ లో తందని చచ్చిండు. ఇక్కడ బకెట్ మీన్స్ పాస్ట్ అవే, చచ్చిపోవుట. According to that one, just I have also that one. Exclamation mark, my God, so this is exclamatory sentence. So, amma jagrata andi. Explained, baat to jotunda, aatma to jotunda. He explained with sorrow that he ante here adam. He idamara undi. Was he was dead. He explained with sorrow that he was dead. నేను టెన్స్ చేంజ్ చేయొద్దామని సింపుల్ సెంటెన్స్ లో గుర్తుపెట్టుకోండి. సింపుల్ ఫ్యూచర్ లోనే యూనివర్సల్ చూస్తున్నా. అవి అప్పుడే చేంజ్ అవ్వాలి. మిగతా మొత్తం చేంజ్ అవుతున్నాను. టెన్షన్ పడవాలి. హీ వాస్ డెడ్. చచ్చాడు. అసలు ఆనందకరమైన విషయం చెప్పాలి సార్. చూస్తా
మార్క్స్ వచ్చి కానిస్టేబుల్ జాబ్ వచ్చి 98 మార్క్స్ వచ్చి మనకి కింద కూర్చున్నాం ఫీలింగ్ అలా ఉంటుంది అనమాట. అంటే అంటే ఇక్కడ నువ్వు బాగా చదువుతున్నావా ఎంజాయ్ చదువుతున్నావా ఇలా ఉన్నావా బాగా ఉంటుందా. కాబట్టి మై ఫాదర్ సెట్ అంటే సెట్ నిజంగా ఎక్స్ప్లెయిన్ విత్ సార్ ఆర్ ఎక్సైటెడ్ ఎక్స్ప్లెయిన్ విత్ సారో హిట్ దట్ వి అంటే ఎవరు వి ఎవరు ఒకసారి వినికిరండి. దే చదివితే రాస్తాయి. దే ఎల్వైఎస్టీ లాస్ట్ అంటే రేపు 1 రేపు 2 ఎల్వైఎస్టీ లాస్ట్ అంటే రేపు 2 వస్తే ఏం చేయాలి హ్యాడ్ ప్లస్ వెల్తీ రాయాలి. దే హ్యాడ్ లాస్ట్ అవర్ మ్యాచ్ అంటే దే మ్యాచ్ దే హ్యాడ్ లాస్ట్ దే మ్యాచ్. మీరు జాగ్రత్తగా చదివితే మీకు అర్థమైంది. కింద 4 సెంటెన్స్ ఇవి మాత్రం ఈజీ కాదు. వాళ్ళ మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి డే మ్యాచ్ ఈ షుడ్ బి చేంజ్. ఇంకా ఏమన్నా చెప్పండి. రిపోర్టింగ్ సెంటెన్స్ లో కొంచెం